యాదాద్రి క్షేత్రంలో కవి సమ్మేళనం గ్రంథావిష్కరణ. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కావాలని, అందుకు సామాజిక చైతన్యం ప్రజల్లో కలగాలని కోరుతూ కవులందరూ కవి సమ్మేళనంలో కోరుకున్నారు. యాదగిరి క్షేత్రంలోని శ్రీనిలయ నక్షత్రవృక్ష ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. కవి సమ్మేళనానికి శ్రీమతి రాధాకుసుమ అధ్యక్షులుగా వ్యవహరించి చక్కటి వ్యాఖ్యానంతో సభను అలరింపచేశారు. సుప్రసిద్ధ కళాకారులు, వాగ్గేయకారులు, నటులు బుర్రకథల ద్వారా సామాజిక చైతన్యాన్ని నిర్మించిన కీర్తిశేషులు పాలడుగు నాగయ్య గారు రచించిన గ్రంథాలను సంకలనం చేసి వారి కూతురు శ్రీమతి పాలడుగు సరోజినీదేవి సంపాదకత్వంలో వెలువరించిన పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం గ్రంథాన్ని ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి గారు ఆవిష్కరించారు. దేశభక్తిని, సామాజిక సామరస్యతను, సమానత్వాన్ని ప్రబోధించిన శ్రీ పాలడుగువారి సాహిత్యాన్ని అందరూ అధ్యయనం చేయాలని ఆవిష్కర్త కోరారు. కొడుకులు పితృణం తీర్చుకోవాలంటారు కాని పుత్రిక సరోజినీ గారు ఈ పని చేసి పుణ్యం మూటగట్టుకున్నారని వారు ప్రసంగించారు. ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ శ్రీ గట్టు అరుంధతి రంగాచార్య స్వామివారు 2 సమావేశాల్లో పాల్గొని యాదాద్రి చారిత్రక విశేషాలెన్నింటినో తెలియజేశారు. ఆవిష్కరణ సభకు ప్రముఖ కవి శ్రీ రామకృష్ణ చంద్రమౌళి అధ్యక్షత వహించారు. వారు తమ ప్రసంగంలో పాలడుగు పదసాహిత్య విశేషాలెన్నో తెలియజేశారు. గంటారావం ద్వారా ఆధునిక ప్రబోధ కవిత్వంలో శాశ్వత స్థానం సంపాదించిన శ్రీ గంటా మనోహర్ రెడ్డి తమ కవితా ప్రసంగంలో సభను అలరింపచేశారు. సాహిత్యం ద్వారా ఇలా సంస్కారాలందాలని విశిష్ట అతిథి అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి ఆశించారు. ప్రజ్ఞారాజుగారు, గజవెల్లి సత్యనారాయణ గారు ప్రసంగించారు. తెలుగు భాషా చైతన్య సమితి, గోశాల సేవా సమితి, పాలడుగు కళాపీఠం నిర్వహించిన ఈ 2 కార్యక్రమాలు విజయవంతం కావడంలో తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు శ్రీ బడేసాబ్ గారు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల కల్లేష్ గారు, కార్యదర్శి ఎల్ జగన్ గారు, మిరియాల లక్ష్మి గారు, జాతీయ తెలుగు సారస్వత పరిషత్ జాతీయ అధ్యక్షులు రాంప్రసాద్ గారు, కవులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎడ్ల కల్లేష్ గారు వచ్చారు. వారిని కూడా మీదికి రమ్యంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూసుకొని ఆహ్వాని సభ నడిపించవలసిందిగా కోరుతున్నాం. చలికాలం అయినా కొంచెం ఎంత భగవంతుడు బయట అయినా కానీ ఇంకో ఓపికగా ఎంతసేపు కవులు తమ కవిత్వాన్ని వినిపించారు. అందరి మనసుని పూరణపరిచారు. దూరాంతరం వల్ల చాలా మంది రావడానికి వాళ్ళందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరోజినీ నాయుడు గారికి ఈ సరోజినీ దేవి గారికి ఒక సారూప్యత ఉంది. అదే చక్కటి కంఠస్వరం. కంఠస్వరానికి కవితలు విన్నవాడు కొంత నిద్రలోకి జరుగుతున్నారు. కబడ్డు ఒకటి ఏంటంటే మళ్ళీ పక్కవాడు కూడా లేదండి. అందుకని మరోసారి చప్పట్లు కొట్టారు. కాబట్టి తర్వాత ఈనాటి ముఖ్య అతిథి ఉన్నారు సార్. మీరు ఇప్పుడు ముందే మాట్లాడారు. ఆవిష్కరణ కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. పుస్తకావిష్కరణ తీసుకున్నామని, కాబట్టి మనోహర్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈ మైక్ అక్కడికి పంపిస్తున్నాను. స్వామి పాద సన్నిధిలో శ్రీ 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 యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కవి సమ్మేళనానికి ఇచ్చేసి పాలడుగు నాగయ్య కళాపీఠం గురించిన పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం పుస్తకావిష్కరణ సందర్భంగా ఇంతకుముందు చూడండి, అంటే ఇష్టమైన వ్యక్తిని అంటారు. ఇప్పుడు మాత్రం సినిమాలు కూడా సినిమాలు మనోహర్ రెడ్డి గారి పుస్తకం అంటే సెలయేటి ధార. తప్పకుండా చాలా బాగా ఇవ్వగలరు. కానీ సమయాభావం వల్ల నేను ఇప్పుడు సభాధ్యక్షుడిగా అందరికీ ఈ మైక్ శబ్దం చేయడం ఏదో జరుగుతూ ఉంటుంది. అది అందరూ గమనించాలి. ఇది ఇప్పుడు తర్వాతి కార్యక్రమం పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం అనే పుస్తకావిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. అందరూ మన అతిథులు అందరూ దగ్గరికి వస్తే ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతాం.
అసిరెడ్డి గారు కొంచెం జరగండి సార్ మేడం కొంచెం మెనా సార్ ఓకే వచ్చాను అక్కడ ఓకే రెడీ రెడీమా అమ్మా ఓకే సభా సరస్వతి ఉపస్మాంజలి వేదిక వెళ్ళిన ఆశ్రమం నుండి గురు సమానందరికీ పాదాభివందనం. అలాగే వేదిక ముందున్న కళాకారులు కవి రచయితలకి అందరికీ కూడా దివ్యమైనవి భవ్యమైనవి చెప్పారు. వారికి ధన్యవాదాలు. మరి నాగయ్య గారి గురించి మరో మాట చెప్పాలంటే, బాధ్యతగా కళలకు జీవితాన్ని అంకితం చేసుకోవడం, కళనే జీవితంగా భావించడం, అటువంటి నిబద్ధత ఉంది కాబట్టి మనిషి మారాలి అనే డాక్టర్ అద్ద చంద్రప్రకాష్ రెడ్డి గారిని కోరుతున్నాను. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరినీ బాగా సమయం కాస్త సిద్ధమైంది కాబట్టి కష్టం కాబట్టి క్షమించాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఉంటున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అభిమానం తెలియజేస్తున్నాను. చక్కటి కార్యక్రమం నలుగురు వాళ్ళను నాగే సమగ్రత విద్యానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని పాటలు రాశాడు. దేశమంతా సమైక్యంగా ఉండాలని కోరుకున్నటువంటి కళాకారుడు, తర్వాత పాటలు రాసినటువంటి వ్యక్తి. సమాజాన్ని చైతన్యపరచడంలో కళారూపాలు అద్భుతమైనటువంటి పాత్రలు పోషిస్తాయనేటువంటి అంశాన్ని నమ్మి జీవితాన్ని కళారూపాలకు అంకితం చేసి ఆ కళారూపాలను ప్రజల దాకా విద్యార్థుల దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక కళా హృదయుడు. మాట్లాడవలసిందిగా డాక్టర్ గరిమిలి సత్యనారాయణ స్వామి గారిని, మీరు ప్రముఖ సాహితీవేత్త, దాదాపు అన్ని సభల్లో మనకి కలుస్తూ ఉంటారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉన్నాము ఆయన ప్రాంతం. ఈరోజు శ్రీ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ గారి పరిసరంలో పాల్నాడు నాగయ్య కళాపీఠం గురించినటువంటి సమగ్ర సాహిత్య పుస్తకావిష్కరణలో మనందరం ఉన్నాం. సమ్మేళనం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా పుస్తకావిష్కరణ కూడా జరిగింది. అందరూ నాగయ్య గారిని కీర్తిస్తూ నాగయ్య గారి గురించి మరో మాట చెప్తాను. బడుగు వర్గంలో పుట్టిన, పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న, అమ్మమ్మ ఇంట ఉంటూ తొలినాళ్లలో పశువుల కాపరిగా గడిపిన, స్వీయ నియంత్రణ కలిగి ఉండడం, ఆత్మస్థైర్యంతో అడుగులు వేయడం, అవరోధాలను నెట్టుకు రావడం నాగయ్య గారి జీవితం మలుపులెన్నో తిరిగి సాహిత్య వనంలో కాబట్టి తర్వాత కవిమిత్రులందరూ, గాయకులు, కవిమిత్రులు అందరూ కూడా నాకు నమస్కారం. ఎందుకంటే కవి సమ్మేళనం జరుగుతుందనగానే వెంటనే దూరమైన భారమైన వ్యయ ప్రయాసలకు వచ్చి ఇంత దూరం ఇచ్చేసినటువంటి కవిమిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈ కవి సమ్మేళనం లేదు. ఏ పుస్తకాలలో మీరందరూ గొడవల్లో ఇక్కడ ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించేటువంటి తరుణంలో మీరందరూ ఉండడం ఎంతో ఆనందం కలిగించినటువంటి విషయం. హైదరాబాద్ లో ఇదే సమయంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో మన బడేస పిలవడం వలన వారు ఒక సభకు వస్తున్న ధన్యవాదాలు, మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బడేసాబ్ చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా నేను వారికి సహాయం. మన వక్తల్లో శ్రీమతి మిరియాల లక్ష్మి గారు ప్రముఖ రచయిత్రి, వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అలంకరించిన పెద్దలందరికీ పాదాభివందనాలు. సభకు వచ్చేసిన కవిమిత్రులందరికీ మరి ఇదే పరిశోధన నుంచి తండ్రి రాసిన రచనలను అక్షరాలుగా ముత్యాలుగా ఏరి పుస్తకం రూపంగా మన అందరికీ యాదాద్రి క్షేత్రములో మనందరికి అందిస్తున్న ముందు సరోజన మేడం గారికి నమస్కారం. యాదాద్రిలో
వారి పరిచయం ఈ మధ్య జరిగింది. కానీ వారు ఎంత కార్యసాధకులో కళ పట్ల, తెలుగు భాష పట్ల ఎంతటి మక్కువ తెలుసుకుని ఆశ్చర్యపోయాను. వారి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సరస్వతి నమస్కారం. పెద్దలు చాలా మంది మీరేదో చేశారంటున్నారు, నేనేం చేయట్లేదు. నేను ఇప్పుడు కూడా చాలా మందికి చెప్తుంటాను, మళ్ళీ చెప్తుంటాను. నేను చేసే ఉద్యోగం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అంటారు. పోస్ట్ మ్యాన్ లెటర్ కవితో ఎవరో రాస్తారు, వాహకంగా పనిచేస్తూ ఉంటా ఉంటాయి. నేను అలాగే భావిస్తాను. నేను పోస్ట్ మ్యాన్ అంతే, అందుకే ఉద్యోగమే. అంటే అందరికీ రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. నాకు ఈ సాహితీ క్షేత్రంలో పనిచేద్దాం అన్నటువంటి అభిలాష కలిగించినటువంటి అమ్మ సరస్వతి దేవి తప్ప నేనైతే ఏమీ చేయట్లేదు. కోత చెప్పినట్టు పలికిన వాడు రామభద్రుడు అని నేను ఆవిడ చేయించుకుంటుంది, నేను చేస్తున్నానని నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను. శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచారి గారు, వారు రంగాచార్య స్వామి గారు. వారికి చప్పట్లతో ముందు వారిని ఆహ్వానిస్తూ వారి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సరిపోలే. జై శ్రీమన్నారాయణ. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్వేషాయ మంగళం. 5 రూపాయలు విజ్ఞాన స్వరూపం మన యాదాద్రి మొత్తం ఉంటుంది. అటువంటి పంచ 4 సింహంలో మిగతా 4 రూపాయలు మన రూపాయి పెంచు మనకు అనిపిస్తుంది. అటువంటి నరసింహస్వామి చేస్తూ మనకు శ్రీరామచంద్రుడికి ఒక 40 అంటే మనకు వచ్చేది వెంబడే గుర్తొచ్చేటటువంటిది మరొక శ్లోకం ఏమిటి అని అంటే, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం. శ్రీ నరసింహ యాదగిరిలో వెలిసినటువంటి నరసింహస్వామి శ్రీత నిన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క ఆర్తి కష్టాలను భంజన దూరం చేసేటటువంటి వాడు. మరి ఈ భంజన ఫలము భక్తపోతం దాంట్లోనే ఉన్నది. ప్రహ్లాద హిరణ్యకశిపులకు నరసింహస్వామి ప్రహ్లాదునికి రంజకుడు అయ్యాడు, హిరణ్యస్వామికి భంజకుడు అయ్యాడు. భంజన అంటే అణుచేసేవాడు, కొట్టేవాడు. అందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత దూరం ఇంత కష్టపడి పాపం వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఇక్కడికి రాగలంటే వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మరి నాన్న అంటే ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి మరి నాన్నగారు లక్ష్మీనరసింహస్వామి భక్తుడు, ప్లస్ ఆయన మీద చాలా పాటలు రాసిండు. మరి వీళ్ళ దేవత కూడా మాకు కుల దైవం. కాబట్టి అవన్నీ రాసి మరి పాలడుగునాయ కళాపీఠంలో మరి అందులో నాన్న రాసిన పాటలు నేను కొన్ని వీడియో తీసుకొని పెట్టాను. పాలడుగునాయ కళాపీఠం అంటే అన్నీ వచ్చేస్తాయి. మనిషి మారాలి, మనిషి ఏ విధంగా ఉండాలి అది రాస్తాను. మనిషి మారాలి, మనిషి మనసు మారాలి, మనిషిలో ఉద్దేశాన్ని మోసైపోవాలి. మనిషి మనసు మారాలి, శక్తి పోరాలి, మనిషి ఉండాలి. రెడీ? ఇప్పుడు ఈ స్వామివారు అందరికీ మన ముఖ్య అతిథి అశ్విని గారికి సిద్ధంగా ఉండాలి. తర్వాత మన విశిష్ట అతిథి రామప్రసాద్ గారు. రాధాకృష్ణ గారు
సరోజిని మేడం గారు. అమ్మా రెడీ అమ్మా రెడీ సార్ సభాధ్యక్షుడు రామకృష్ణ చంద్రబాబు గారు. రామకృష్ణ సార్ దండా రెడీ అమ్మా రెడీ సార్ విజయలక్ష్మి గారు. రెడీ ఇక్కడ చూడండి దేవేంద్ర సత్యనారాయణ స్వామి. సిపిరెడ్డి గారు. సార్ ఒక్క నిమిషం రెడీ సార్ రెడీ సార్ చంద్రశేఖర్ శర్మ గారు, సిద్ధయ్య గారు, ఓకే సిద్ధయ్య గారు ఇలాంటి వీడియో చేయాలా అమ్మ వీడియో ఆన్ చేసి పెట్టినావు కదా. ఒక్క నిమిషం ఆగలం రెడీ సార్ రెడీ మా మేడం ఇటువైపు నుంచి రండి. సర్టిఫికేట్ ఇవ్వాలి రెడీ మా సిద్ధయ్య గారు సురేష్ సురేష్ సుజాత ఇలా చూడండి సార్ రెడీ అన్నా కల్లేష్ అన్న రెడీ అన్నప్పుడు కొంచెం చూడండి పేరు పేర్ల వెళ్ళాలంటే కష్టం రెడీ ఇలా చూడండి సార్